మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి కూడా ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 5 ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, అలాగే దీంతో పాటుగా ఎజెండా అంశాలు ఏమిటి ఉండాలనేది ఇక 17న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, అలాగే విద్యుత్ ఛార్జీల నియంత్రణ, భూ సంస్కరణలు, అలాగే నౌకాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయం తదితర అంశాలపై కూడా చర్చించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి కూడా ప్రారంభమయ్యే అవకాశంగా కనిపిస్తోంది. ఇక 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, దీంతో పాటుగా ఎజెండా అంశాలు ఏమేమి ఉండాలనేది ఇక 17న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మెగా డిఎస్సి మరియు జాబ్ క్యాలెండర్, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, భూ సంస్కరణలు, అలాగే నౌకాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయం తదితర అంశాలపై కూడా చర్చించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుండి కూడా ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, దీంతో పాటుగా ఎజెండా అంశాలు ఏమేమి ఉండాలనేది ఇక 17న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, భూ సంస్కరణలు, అలాగే నౌకాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయం తదితర అంశాలపై చర్చించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఈసారి జరగబోయే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా జరుగుతున్నాయి. అలాగే కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి రాజకీయాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎజెండాలు ఏ పెట్టే అవకాశం ఉంది, అలాగే అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలిచే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. తొలి దశలో 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అవసరాన్ని బట్టి సమావేశాలు వ్యవధిపై తుది నిర్ణయం ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకొనున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 5 ఆర్డినెన్స్లకు సంబంధించి కూడా బిల్లులను ఈ సమావేశంలో సభ ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా శాసన ప్రక్రియతో పాటు ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలకు ఏదైతే ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే భవిష్యత్తు కార్యాచరణపై కూడా సభలో విస్తృత చర్చ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అమలు, ఉపాధి అవకాశాల కల్పన, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా భూ సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ఏదైతే నౌకాశ్రయాల అభివృద్ధి, భోగాపురం అంతర్జాతీయకు సంబంధించిన విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి పురోగతి వంటి అంశాలను కూడా ప్రభుత్వ సభలో ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పురోగతి పరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్ణయాలు కూడా, సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కూడా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలకి మళ్ళీ వైసీపీ హాజరవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ పరంగా ఆధారపడి ఉన్న రైతులు ఎక్కువగా ఉండటం, వర్షాలు లేకపోవటం, దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమేర రైతులకు కూడా వరి నాట్లు, వరికి సంబంధించిన పంటలు వేయొద్దనే అంశం కూడా దీనికి తీసుకొచ్చి దానికి సంబంధించి నీళ్లు ఏ విధంగా వెళ్లే విధంగా వ్యవహరించాలి, పంట కాలువల ద్వారా ఏ విధంగా నీరు అనే దాని అంశం కూడా ముఖ్యంగా అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా
రాజధాని అభివృద్ధి ప్రాంతానికి సంబంధించిన అంశాలతో కూడా పూర్తిగా ఈ యొక్క అసెంబ్లీలో చర్చించే అవకాశాలు అయితే మొత్తంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.